పూరి జగన్నాథుని గుళ్ళె 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకున్నది. వెనుకటి మహారాజులు దాచిన నిధి నిక్షేపాలను బయటకు తీసి లెక్కబెట్టే పనులున్నది అక్కడ సర్కారు. మొన్న ఆదివారం నాడు 2వ రూమ్ దాకా పోగలిగిర్రు. అటు ఇంకా చీకటి పడ్డది. ఎస్పీ సార్కు శేఖర్ వచ్చి కింద పడ్డాడు. ఇవాళ కుదరదని మళ్ళీ బేస్తారం నాడు పొద్దుగానే 3వ రూమ్ తలుపులు తెరిచిర్రు. ఇక ఆ రూమ్ లో 11 మంది కమిటీలు పోయిర్రు. ముందుగా జగన్నాథునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని 3 తాళం చెవులు ఒక్కటేసారి పెట్టి తలుపు తీసిర్రు. ఇక తలుపులు తీసి ఇనపెట్టెల భద్రంగా దాచిన నిధి నిక్షేపాలను అపారమైన బంగారాన్ని టెంపరీగా పెట్టిన స్ట్రాంగ్ రూమ్ లోకి ఎసుకుపోయారు. ఇక వెనకటి మహారాజుల వారసుడు గజపతి మహారాజు కూడా 3వ రూమ్ లో పోయి అలా తాత ముత్తాతలు 100 ఏళ్ల సంది దాచిన సంపద చూసి పరిశాన్ అయిందట. 3వ రూమ్ లోకి వెళ్ళి సొరంగ మార్గం కూడా ఉందంటున్నారు గానీ దాని గురించి నాకేం తెలియదు అంటుండు మహారాజు కూడా. అట్లనే అందులో ఏమేమి నిధులు ఉన్నాయో కూడా కాగితాలు కమ్మలు ఏం మాతాన్ లేవని చెప్పుకొచ్చిండు. ఇప్పటికైతే నిధుల పెట్టెలను భద్రంగా బయట తెచ్చిరు గానీ లెక్క పెట్టుడు కాలేదు. వాటిని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లెక్క పెడతారట. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గండి మైసమ్మ గుడి కాడ లారీ డ్రైవర్ ని ఇష్టం ఉన్నట్టు కొట్టి చెప్పరాని బూతులు తిట్టిరు ట్రాఫిక్ పోలీసులు. లారీ డ్రైవర్ తన కాయిదాలు లేకుంటే ఫైన్ లేయాలి, అంతేగాని ఇట్లా పాల్తు మాటలు బూతులు తిట్టుడు ఎందుకో తెలుస్తలేదు. తల్లి పెళ్ళాం అనుకుంటా పిడిగుద్దులు గుద్దుకుంటా ఇష్టం ఉన్నట్టు బూతులు పోసిరు. మరి గంతగానం తిడుతున్న ట్రాఫిక్ పోలీస్ ఆయనకు లేరా తల్లి పెళ్ళాము? తప్పు చేస్తే ఆయన చట్ట ప్రకారంగా శిక్షించాలి, కోర్టుకు అప్ప చెప్పాలి. అంతేగాని ఇంట్లో ఆడోళ్ళని తిట్టుడేంది? చూస్తుంటే రిటైర్ అయ్యే దగ్గరకు వచ్చినట్టున్నది వయసు, కానీ ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు ఆయన. అరే పే మీద కాకి బట్టలు వేసుకుంటే చాలు, మనం కూడా ఓ తల్లికే పుట్టినామన్న సంగతే మర్చిపోతురు కొంతమంది కాకీలు. ఈ లారీ డ్రైవర్నే కాదు చాలా జాగల గిట్లనే స్టేషన్లకు పోయిన బాధితుల మీద ఉల్టా గిదే తీర్ల మాట్లాడుతున్నారు. పోలీసులు మంచి మాటలు మాట్లాడితే తల 1000 వక్కలైతుంది అన్న శాపం ఏమైనా ఉన్నదా ఏంది? వెనకటి పద్ధతులు ఇంకా మార్చుకోరా? ఎన్నెన్నో మారుతున్నాయి కానీ ఈ పోలీసింగ్ అయితే మారతలేదని మస్తు గరమైతురు ఈ వీడియో చూసిన నెటిజన్లు.